హలో, వెల్కమ్ టు నా ప్రపంచం బ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్, షేర్, కామెంట్. వీడియోలోకి వెళ్ళిపోదాం. నిన్న సాయంత్రం కురిసిన వర్షానికి మేమైతే చాలా భయపడ్డాం. ఎందుకంటే వరి పంట హార్వెస్టింగ్కి వస్తున్న టైం ఇది. ఇప్పుడు వానలు పడడం అనేది రైతులకి బాధాకరమైన విషయం. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వచ్చాయి కాబట్టి కొంచెం ఊరట కలిగిందిలే. ఆకాశం చూడండి ఎంత నల్లగా మారిపోయిందో. ఇలానే ఒక గంట సేపు వర్షం పడి ఉంటే మాత్రం భయపడ్డట్టుగానే జరిగేది. ఒకలా వర్షం పడితే సంతోషంగా ఉంటుంది. ఆ మట్టి వాసన, చెట్లన్నీ డస్ట్ అంతా పోయి గ్రీన్ అండ్ ఫ్రెష్గా కనిపిస్తాయి. గాలి శబ్దం ఏ విధంగా ఉందో మీరే వినండి. లాస్ట్ ఇయర్ కురిసిన వర్షాలకైతే మా పంట అంతా నాశనమైంది. పొలం కూడా డ్యామేజ్ అయింది. దాన్ని రిపేర్ చేసిన తర్వాత ఇవే మా మొదటి పంట. కానీ ఎండాకాలంలో వర్షాలు పడడం, చల్లటి చినుకులు, గాలి చాలా బాగుంది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. చూసారుగా ఆకాశం ఎలా మెరుస్తుందో. మా నాన్నగారు అయితే డైలీ పొద్దున్నే పొలం దగ్గరికి వెళ్ళడం, ఆ పంట అంతా నాశనం కాకుండా చూసుకోవడం ఇదే పెద్ద టాస్క్ అయిపోయింది. చూసారుగా చినుకులు ఎలా పడుతున్నాయో, చెట్లన్నీ ఎంత అందంగా ఉన్నాయో. ఈ టమాటా చెట్టుని చూసారా, గాలికి కింద పడిపోయింది. ఈదురుగాళ్ళ శబ్దం ఎలా వస్తుందో వినండి. ఎంత గాలి వస్తుందో. చెట్లన్నీ ఒకే వైపుకి ఇలా వంగి ఊగుతుంటాయి. ఆ కరెంటు వైర్స్ ఎక్కడ తెగిపోతాయి అని ఎంత భయం వేసిందో. ఇక్కడ చూడండి, మా పక్క ఊర్లో పిడుగుపడి తాటి చెట్టు ఎలా మండిపోతుందో. ఇంత వర్షంలో కూడా ఎలా మంటలు వస్తున్నాయో చూడండి. ప్లీజ్ ఇలాంటి టైంలో చెట్ల కింద అస్సలు నిల్చోకండి. డేంజర్, చాలా డేంజర్. పిడుగు పడితే ప్రాణాలు మిగలవు. చూసారుగా, నెక్స్ట్ వీడియోలో మా వరి పంట ఎలా ఉందో, అది ఏ స్టేజ్లో ఉందో చూడబోతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ప్రపంచం బ్లాగ్స్. థ్యాంక్ యూ.